ఫోన్‌లో ఉన్న బ్యాటరీస్ ఎందుకు పేలిపోతాయి? మీరు కూడా ఏదో ఒక టైంలో న్యూస్‌లో కానీ, సోషల్ మీడియాలో కానీ చూసే ఉంటారు. పాకెట్‌లో ఉన్న ఫోన్ పేలిపోయింది, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పేలిపోయింది, ఇంకా రకరకాలుగా వినే ఉంటారు గదా! అసలు ఈ ఫోన్ బ్యాటరీస్ అనేవి ఎందుకు పేలిపోతాయి? అండ్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో పేలిపోతాయి? ఒకవేళ ఇవి పేలకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో నేను సింపుల్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు టైం లేకపోతే వీడియోని సగం వరకైనా చూడండి. కంటెంట్ నచ్చితేనే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ టెక్ తెలుగు. ఒక ఫోన్‌కి కావాల్సిన ఎనర్జీ మొత్తం ఎక్కడ స్టోర్ అయి ఉంటది? ఆ ఫోన్‌లో ఉన్న బ్యాటరీలో స్టోర్ అయి ఉంటది. కాబట్టి ఎప్పుడైనా ఫోన్ పేలిందంటే దానికి కావాల్సిన చిన్న మంట, చిన్న స్పార్క్ ఏదైతే ఉందో అది బ్యాటరీ నుంచే వస్తది. సో ఆ బ్యాటరీని కనుక మనం సరిగ్గా మెయింటైన్ చేయగలిగితే, ఆ బ్యాటరీ పైన ప్రెషర్ పెరగకుండా దాన్ని మనం సరిగ్గా చూసుకోగలిగితే ఫోన్ పేలే ఛాన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతది. సో మనం ఇప్పుడు మన ఫోన్‌లో ఎలాంటి తప్పులు చేస్తే ఆ ఫోన్ బ్యాటరీ పేలిపోతదో చూద్దాం. ఇందులో ఒక ఫోన్ పేలడానికి ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్ హీటింగ్. ఫోన్‌లో మనం ఛార్జింగ్ పెడుతూ గేమ్స్ ఆడడం, ఫోన్‌కి ఛార్జింగ్ పెడుతూ ఫోన్ కాల్స్ మాట్లాడడం, నెక్స్ట్ ఎండలో ఎక్కువ సేపు ఫోన్ వాడటం. ఒకవేళ ఎండలో ఫోన్ ఎక్కువ సేపు ఉన్నా సరే ఆ ఫోన్ అనేది ఎక్కువగా హీట్ అయిపోద్ది. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే దానికున్న పౌచ్ తీసేసి ఆ ఫోన్‌ని కొంత టైం కూల్ చేయాలి. అలా చేయకుండా ఫోన్ హీట్ ఎక్కినా సరే మనం ఓవర్‌గా ఫోన్‌ని యూజ్ చేసామనుకోండి, ఆ ప్రెషర్ అంతా ఎనర్జీ ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాని మీద పడతది. అదే ఆ బ్యాటరీ మీద ఆ ప్రెషర్ పడిపోతది. సో ఆ ప్రెషర్ పడిందంటే బ్యాటరీ ఓవర్ హీట్ అయినప్పుడు ఆ ప్రెషర్ పడితే ఒక్కసారిగా ఎక్స్‌ప్లోడ్ అయిపోతది. దీంతో ఆ ఫోన్ పేలిపోతది. కాబట్టి ఎప్పుడైనా ఓవర్ హీట్ అయినప్పుడు ఫోన్‌ని కొంతసేపు పక్కన పెట్టేయండి. సెకండ్ రీజన్, మీరు ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒరిజినల్ ఛార్జర్‌తో కాకుండా బయట షాప్స్‌లో దొరికే డూప్లికేట్ ఛార్జర్‌ని కనుక యూజ్ చేశారనుకోండి, ఆ కేబుల్ కానీ, ఆ అడాప్టర్ కానీ మీరు యూజ్ చేసి ఛార్జింగ్ చేశారనుకోండి, ఆ బ్యాటరీ పైన ఎక్కువ ప్రెషర్ పడిపోతది. దీంతో ఫోన్ హీట్ అవుతది. మీరు గమనించండి, ఒరిజినల్ ఛార్జర్‌తో మీరు ఛార్జింగ్ పెడితే ఫోన్ అంతగా హీట్ ఎక్కదు. కానీ మీరు డూప్లికేట్ ఛార్జర్, బయట మార్కెట్‌లో దొరికే డూప్లికేట్ ఛార్జర్‌తో కనుక మీరు ఛార్జింగ్ పెడితే ఫోన్ కొంచెం హీట్ అయిపోతది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైతే ఆ ఒరిజినల్ ఛార్జర్ ఉందో అందులో కాంపోనెంట్స్ అన్నీ కూడా దీనికి తగ్గట్టుగా డిజైన్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక ఫోన్ 30 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఒరిజినల్ ఛార్జింగ్‌తో, మీరు ఒరిజినల్ ఛార్జర్ కాకుండా సేమ్ 30 వాట్స్ ఒక డూప్లికేట్ ఛార్జర్‌తో పెట్టారంటే ఆ ఫోన్ అనేది హీట్ అయిపోద్ది. ఆ ఛార్జర్ హీట్ అయిపోద్ది, ఫోన్ కూడా హీట్ అయిపోద్ది. దీనికి రీజన్ ఏంటంటే అందులో కాంపోనెంట్స్ వేరేగా ఉంటాయి, దాని డిజైన్ కూడా వేరేగా ఉంటది. సో ఫోన్‌కి వెళ్ళాల్సిన ఛార్జింగ్ కాకుండా ఇది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటది. ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటది. దీనివల్ల ఆ ప్రెషర్ అంతా ఆ బ్యాటరీ పైన పడిపోతది. దీంతో ఆ బ్యాటరీ ఉబ్బటం కానీ, లేదా ఓవర్ హీట్ అవ్వటం కానీ, ఇలా లాంగ్ రన్‌లో చూసుకున్నా సరే బ్యాటరీ ఉబ్బిపోతది. ఇలా డూప్లికేట్ ఛార్జర్‌తో పెట్టడం వల్ల. సో ఎప్పుడైనా సరే మీ ఫోన్ బ్యాటరీ బాగుండాలంటే ఒరిజినల్ ఛార్జర్, ఒరిజినల్ కేబుల్‌ని మీరు యూజ్ చేయండి. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఫోన్‌కి మీరు ఒరిజినల్ ఛార్జరే వాడుతున్నారు. కాకపోతే ఆ కేబుల్‌కి ఎండ్ పాయింట్స్‌లో ఆ వైర్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. అందులో మనలాంటి తెలివిల వాళ్ళు ఏం చేస్తారంటే దానికి టేప్ వేసేస్తారు. టేప్ వేసేసి అవే మళ్ళీ పెడుతూ ఉంటారు. సో ఎలా చేసినా సరే ఓవర్ హీట్ అయిపోతూ ఉంటది. సో ఎప్పుడైనా కానీ ఫోన్ని మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒరిజినల్ ఛార్జర్‌తో మాత్రమే ఛార్జింగ్ పెట్టండి. కేబుల్ కూడా సరిగ్గా ఉండేది మీరు చూస్ చేసుకోండి. మూడో రీజన్ ఏంటంటే మన ఫోన్ కొన్నిసార్లు మంచం మీద నుంచో లేదా మనం నిల్చొని యూజ్ చేసినప్పుడు మన చేతి నుంచో జారిపడి కింద పడిపోతూ ఉంటది. అలాంటి టైంలో ఫోన్ కొంచెం ఇలా బెండ్ అయిపోతది. ఒకవేళ మిడిల్‌గా పడినప్పుడు ఫోన్ బెండ్ అయిపోతది. కానీ ఫోన్ పనిచేస్తది, కొంచెం బెండ్ అయిపోతది. ఫోన్ బెండ్ అయిందంటే దాని అర్థం ఏంటి? లోపల ఉన్న కాంపోనెంట్స్, ఆ మదర్ బోర్డు, బ్యాటరీ కూడా కొంచెం బెండ్ అయ్యాయని అర్థం కదా! సో అలా బెండ్ అయినప్పుడు ఇంటర్నల్‌గా ఉన్న బ్యాటరీలో పార్ట్స్ అనేవి కొంచెం డ్యామేజ్ అయిపోతాయి. అలాంటప్పుడు మీరు ఫోన్‌కి ఛార్జింగ్ ఎక్కువగా పెడితే ఆ ఫోన్ అనేది బ్యాటరీ కొంచెం డ్యామేజ్ అయ్యి లోపల షార్ట్ సర్క్యూట్ జరిగి ఫోన్ బ్యాటరీ పేలిపోయే ఛాన్స్ ఉంది. అన్ని సార్లు ఇలా జరగదు. ఫోన్ బ్యాటరీ ఇలా బెండ్ అయిన ప్రతిసారి జరగదు. బట్ ఇది కూడా ఒక రీజనే. ఫోన్ బెండ్ అయిందంటే ఆ ఫోన్ బ్యాటరీ పేలే ఛాన్స్ ఉంది. ఫోర్త్ రీజన్ మీ దురదృష్టం. ఐ మీన్ ఆ ఫోన్ తయారు చేసినప్పుడు అందులో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే లోపల షార్ట్ సర్క్యూట్ జరిగి కొన్నిసార్లు ఆ ఫోన్ బ్యాటరీ పేలిపోయే ఛాన్స్ ఉంది. బట్ ఇది చాలా 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 రేర్ కేసెస్ లో జరుగుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫోన్ లో ఎలాంటి తప్పులు చేస్తే ఆ ఫోన్ బ్యాటరీ పేలిపోతుందో అని. మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చే ఉంటది, ఇవన్నీ చేసినప్పుడు పేలిపోతే ఓకే, కానీ కొన్నిసార్లు మన పాకెట్లో ఉంటది, అలాంటప్పుడు పేలిపోతూ ఉంటది. కొన్నిసార్లు మనం పడుకున్నప్పుడు పక్కన పెట్టేస్తాం, అలాంటప్పుడు పేలిపోతూ ఉంటది. మరి దానికి రీజన్ ఏంటంటే దానికి రీజన్ కూడా ఈ ఫోర్త్ పాయింటే. కొన్నిసార్లు అందులో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే ఆ ఫోన్ బ్యాటరీ పేలిపోతుంది. కొన్నిసార్లు మీరు చేసే తప్పులు ఇంకొకటి కూడా ఉంది. ఆ కేబుల్ ఏదైతే ఉందో అది పోయినా సరే మీరు టేప్ చుట్టి వాడతారు. ఇంకొకటి ఏంటంటే ఫోన్ని మీరు ఓవర్ నైట్ ఛార్జింగ్ పెడుతూ ఉంటారు కదా, ఆ ఎఫెక్ట్ అన్నది లాంగ్ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో బ్యాటరీ పేలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా
మీ ఫోన్ని ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టొద్దు. మీరు రాత్రి 12 వరకు వాడతారు, మళ్ళీ ఉదయం లేచాక మీకు ఫుల్ ఛార్జింగ్ అవసరం కాబట్టి నైట్ అంతా పక్కనే పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసి మీరు పడుకుంటారు. సో అలా ఎప్పుడు చేయకండి. ఇప్పుడు రీసెంట్గా వచ్చే మొబైల్స్ అయితే ఓకే, కానీ ఇంతకు ముందు వచ్చే మొబైల్స్ ఎలా ఉండేయంటే 100% ఛార్జింగ్ ఎక్కిన తర్వాత కూడా ఛార్జింగ్ స్టాప్ అవ్వదు, ఫోన్ ఇంకా ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. అలాంటప్పుడు బ్యాటరీ పైన ప్రెషర్ పెరిగి ఆ ఫోన్ నార్మల్గా వాడినప్పుడు కూడా పేలిపోయే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు చెప్పే ఈ పాయింట్స్ వల్ల ఫోన్ బ్యాటరీ పేలే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అలాంటి తప్పులు చేయకండి. ఇదంతా ఓకే. మరి మన ఫోన్కి గుండెకాయ లాంటి ఆ బ్యాటరీ బాగుండాలంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఇప్పుడు చెప్తాను. అందులో మెయిన్గా ఇప్పుడు ఏవైతే ఈ తప్పులు చెప్పానో అవి చేయకుండా ఉంటే చాలు. అండ్ ఎక్స్ట్రాగా కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ టిప్ ఏంటంటే మీ ఫోన్తో పాటు మీ హెల్త్ కూడా బాగుండాలంటే ఛార్జింగ్ పెడుతూ ఫోన్ కాల్స్ మాట్లాడకండి, ఛార్జింగ్ పెడుతూ గేమ్స్ అస్సలు ఆడకండి. అండ్ ఎండలో ఎక్కువ టైం ఫోన్, మరి కొన్ని ఫోన్స్ అయితే ఎండలోకి మీరు తీసుకెళ్ళగానే ఎక్కువ ఓవర్ హీట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి ఫోన్స్ బ్రాండ్స్ నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయను, కానీ మీరు వాడుతుంటే మీకు అర్థమైపోద్ది. ఆ ఫోన్స్ అయితే మీరు అస్సలు ఎండలో ఎక్కువ టైం యూజ్ చేయకండి. ఒకవేళ ఓవర్ హీట్ అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఉన్న పౌచ్ తీసేసి మీరు కొంత టైం ఆ ఫోన్ని కూల్ చేయండి, తర్వాత యూజ్ చేసుకోండి. ఓవరాల్ గా ఛార్జింగ్ పెడుతూ ఫోన్ అస్సలు యూజ్ చేయకండి. సెకండ్ టిప్ ఏంటంటే మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒరిజినల్ ఛార్జర్ తో మాత్రమే ఫోన్ ఛార్జింగ్ పెట్టండి, డూప్లికేట్ ఛార్జర్స్ తో పెట్టకండి. ఇన్ఫాక్ట్ ఆ కేబుల్స్ కానీ అడాప్టర్ కానీ కూడా వాడకండి, ఒరిజినల్దే వాడండి. ఒకవేళ అది పోతే మళ్ళీ ఒరిజినల్ కొనుక్కోండి, బయట దొరుకుతుంది ఆన్లైన్లో కానీ బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. దానికి డూప్లికేట్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఒక 200-300 డిఫరెన్స్ ఉంటుంది. దానికోసం ఆలోచించి మీరు వేలాల్లో కొనుక్కున్న ఫోన్స్కి డ్యామేజ్ చేయకండి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కేబుల్ మీరు వైర్స్ బయటకు వచ్చేస్తే టేప్ పెట్టి మాత్రం వాడకండి, అది మాత్రం అవాయిడ్ చేయండి, కొత్త కేబుల్ కొనుక్కోండి. అండ్ మూడో టిప్, ఇది చాలా ఇంపార్టెంట్, మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ చాలా బాగుంటుంది దీనివల్ల. ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ ఎప్పుడు కూడా 100% ఛార్జింగ్ పెట్టకండి. అండ్ మీ ఫోన్లో ఛార్జింగ్ 20% కంటే తక్కువ వచ్చినప్పుడు ఫోన్ని వాడకండి. 20% కంటే తక్కువ ఉన్నప్పుడు మీ హెల్త్ కూడా మంచిది, ఫోన్ కాల్స్ కూడా మాట్లాడకండి. ఎందుకంటే ఆ టైంలో రేడియేషన్ డబల్గా రిలీజ్ అవుతుంది. 90 నుంచి 95 మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోండి. 20% కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా వాడకండి, వెంటనే ఛార్జింగ్ పెట్టేయండి. ఏదో మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్, మీరు అవసరం ఉన్నప్పుడు 0% వరకు వాడినా పర్లేదు, కానీ ప్రతిసారి 0% అయినంత వరకు దాన్ని పిప్పి చేసి అలాగా వాడారంటే అందులో ఉన్న ఛార్జింగ్ మొత్తం అయిపోయి మళ్ళీ పెట్టినప్పుడు ఆ ఫోన్ లాంగ్ రన్లో బ్యాటరీ హెల్త్ అనేది బాగోదు. కాబట్టి 20% వచ్చిందంటే ఛార్జింగ్ పెట్టేయండి. 90 to 95% వెళ్ళిందంటే ఛార్జింగ్ ఆపేయండి, ఓకేనా? ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అంటే చాలా మందిలో ఈ డౌట్ ఉండే ఉంటుంది, ఏంటంటే ఫోన్కి ఎక్కువ సార్లు ఛార్జింగ్ పెడితే ఫోన్ బ్యాటరీ పోతుందని చాలా మంది అనుకుంటారు. బట్ అది ఒక మిత్ మాత్రమే. ఎన్నిసార్లు మీరు ఛార్జింగ్ పెట్టినా, ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టినా ఫోన్ బ్యాటరీ అయితే పోదు. కానీ 100% పెట్టి 0% వచ్చినంత వరకు ఫోన్ యూజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ పోతుంది. సో ఇప్పుడు చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీ బ్యాటరీ హెల్త్ బాగుంటుంది. ముందు చెప్పిన తప్పులు చేయకండి, మీ హెల్త్ బాగుంటుంది. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా చెప్పినా సరే క్షమించండి. నేను కూడా ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ముందు ఇంకా నేర్చుకుని మంచి కంటెంట్ మీకు అందిస్తాను. సో వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది. దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ముందు ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ హరీష్ టెక్ తెలుగు.